హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ బెనిన్ మాట్లాడుతున్నాను. సో ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి మనకి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది, గత కొన్ని రోజులుగా మనం వాతావరణ పరిస్థితులు ఒకసారి చూసుకున్నట్లయితే ఒక పక్క ఎండల తీవ్రత కొనసాగుతుంది, ఒక పక్క తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కూడా మనకు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో గత సంవత్సరంతో పోల్చుకుంటే మనం చెప్పిన విధంగానే ఈ సంవత్సరం ఎండలు అయితే కొంచెం పర్లేదు, అంటే నార్మల్ రేంజ్ లోనే ఉన్నాయి. మరి అంత ఓవర్గా అయితే ప్రస్తుతం వరకు మనకి అంటే ప్రెసెంట్ అయితే అంత ఓవర్గా అయితే ఎండలు అయితే ప్రెసెంట్ మనకు కనిపించట్లేదు. కానీ రానున్న రోజుల్లో మనకి ఎండల తీవ్రత పెరుగుతుంది. అదేవిధంగా వర్షాలు కూడా మనకి ఏదైతే అకాల వర్షాలు ప్రస్తుతం మనకి అప్పుడప్పుడు కురుస్తున్న నేపథ్యంలో అవే వర్షాలు అప్పుడప్పుడు మనకి కనిపించే అవకాశాలు కూడా రానున్న రోజుల్లో ఉన్నాయి. అదేవిధంగా మనకి రానున్న నైరుతి ఋతుపవనాల సీజన్ అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ ఏదైతే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మనకి ప్రతి ఏటా వర్షాకాలం అనేది ఉంటుంది. సో ఆ వర్షాకాలానికి మనకి అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకి భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం మనకు తెలుస్తుంది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ డైలీ వెదర్ అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. మనం ఒకసారి శాటిలైట్ ఇమేజ్ చూసుకున్నట్లయితే అంటే ప్రస్తుతం వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి నేను వీడియో తీస్తున్న సమయం 5:50 అంటే సాయంకాల సమయంలో నేను వీడియో తీయడం జరుగుతుంది, ఏప్రిల్ 15వ తారీఖున. సో ప్రజెంట్ మనం ఇందాక గత 2 గంటల వ్యవధిలో చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే కురవడం జరిగింది. గత 2 గంటల్లో చూసుకుంటే మనకి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో కొంచెం మనకి ఏలూరు కాదు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా నేడు మధ్యాహ్న కాల సమయం వర్షాలు చూసాము. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాల్లో మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే ఈరోజు రాత్రి సమయంలో కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు రాత్రి కాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మనకి రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ ముఖ్యంగా కర్నూలు జిల్లా, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మనకి అక్కడక్కడ సాయంకాల సమయంలో వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అదేవిధంగా రాత్రికాల సమయంలో కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో కూడా చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు మనకి ఈరోజు రాత్రి కనిపిస్తుంది, ఏప్రిల్ 15వ తారీఖు. సో ప్రజెంట్ వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉంటుండగా మనకి రానున్న 15 రోజుల వరకు అంటే ఈరోజు ఏప్రిల్ 15 అంటే మనకు ఆల్మోస్ట్ ఏప్రిల్ హాఫ్ పీరియడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంకొక హాఫ్ పీరియడ్ అంటే వచ్చే ఒక 15 రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వర్షాలు మనకు వచ్చే 15 రోజులు కొనసాగుతాయా లేదా అనేది ఒకసారి చూసుకున్నట్లయితే రానున్న 15 రోజుల పాటు వాతావరణ ఫోర్కాస్ట్ అంటే రానున్న 15 రోజుల పాటు కూడా రెయిన్ ఫోర్కాస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే రానున్న 15 రోజులు కూడా మనకు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కొనసాగే అవకాశం అయితే పుష్కలంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిపిస్తోందండి. ముఖ్యంగా మనకి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మనకి తూర్పు తెలంగాణ జిల్లాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా బోర్డర్ ప్రాంతాల్లో మనకి అత్యధికంగా రానున్న 15 రోజుల పాటు వర్షాలు ఫోకస్ చేయనున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో మనకి అత్యధికంగా రానున్న 15 రోజుల పాటు వర్షాలు ఫోకస్ చేయనున్నాయి. అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి రానున్న 15 రోజుల పాటు వర్షాలు ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి జిల్లాలో కూడా ఓ మోస్తరు వానలు ఉండే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి రాయలసీమ జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా దక్షిణ రాయలసీమ జిల్లాలు అంటే అనంతపురం జిల్లా, అదేవిధంగా కర్ణాటక దగ్గరగా ఉండే ప్రాంతాలు, సత్యసాయి జిల్లాలో కర్ణాటక దగ్గరగా ఉండే ప్రాంతాలు, చిత్తూరు జిల్లాతో పాటుగా తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కూడా మనకి కర్ణాటకకు అటు తమిళనాడుకు ఆనుకున్న ప్రాంతాల్లో మనకి రానున్న 15 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అటు కర్నూలు, నంద్యాలలో చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మాత్రమే రాగల 15 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి ముఖ్యంగా మనకి మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణను ఫోకస్ చేస్తూ రానున్న 15 రోజుల వ్యవధిలో వర్షాలు అనేవి ఉండే అవకాశం ఉంది. అంటే ఇటు మనకి వరంగల్ నుంచి మిర్యాలగూడ, అటు భద్రాద్రి కొత్తగూడెం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది. మిగతా తెలంగాణ జిల్లాల్లో మనకి చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల 15 రోజుల పాటు మనకు కనిపిస్తుంది. అంటే ఇది ఏంటంటే ఓవరాల్గా లాంగ్ రేంజ్ పీరియడ్ అంటే ఏంటంటే 1 లేదా 2 రోజులు నేను చెప్పట్లే, ఓవరాల్గా రానున్న 15 రోజులు అంటే ఈ నెలాఖరు వరకు కూడా మనకి వర్షాలు ఏ జిల్లాలో ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందనేది ఇప్పుడు నేను చెప్పిన స్లైడ్ అండి. సో నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఏంటంటే మనకి ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ ఈ రోజు ఇచ్చిన నివేదిక ప్రకారం మనకి ఏదైతే నైరుతి ఋతుపవనాల సీజన్ రానున్న జూన్ టు సెప్టెంబర్ కాలంలో నైరుతి ఋతుపవనాల సీజన్ ఉంటుందో సో ఆ జూన్ టు సెప్టెంబర్ కాలంలో మనకి ఏంటంటే వర్షాలు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ, ఇటు కోస్తాంధ్ర, ఇటు రాయలసీమ
ఈ ప్రాంతాల అన్నింటిలో కూడా మనకి అత్యధికంగానే అంటే సాధారణం కంటే అత్యధికం. ఇప్పుడు సాధారణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వైజాగ్ తీసుకోండి లేదా ఒక గోదావరి ప్రాంతం తీసుకుంటే వైజాగ్లో మనకి సాధారణ వర్షపాతం అంటే జూన్ టు సెప్టెంబర్లో 1000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వాల్సి ఉంటుంది. అది మనకి యాక్చువల్ లేదా నార్మల్ రైన్ఫాల్ అంటాం. కానీ 1000 మిల్లీమీటర్ల కంటే అత్యధికం అంటే ఒక 1200 మిల్లీమీటర్లు లేదా 1500 మిల్లీమీటర్లు పడితే మనకి క్షమించండి మన దాన్ని అబోవ్ నార్మల్ రైన్ఫాల్ అంటే అత్యధిక వర్షాలు అని పిలుస్తాం. సో ఈ ప్రకారంగానే మనకి ఏంటంటే సాధారణం కన్నా అత్యధిక వర్షాలే మనకు తెలుగు రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం అయితే ఈ సంవత్సరం మనకి తెలుగు రాష్ట్రంలో కనిపిస్తుందని భారత వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం మనకు తెలుస్తుంది అనమాట. మనం గత ఏదైతే మనం చెప్పుకున్న ఉన్న ఫోర్కాస్ట్ల ప్రకారం నార్మల్ టు అబోవ్ నార్మల్ మాన్సూన్ రైన్స్ ఈసారి మనం ఆల్రెడీ ఫిబ్రవరి ఎండింగ్లో ఒక వీడియో చేశాను. ఈ సంవత్సరం మనకి లానినా నుంచి ఎల్నినో ట్రాన్సిషన్ అంటే లానినా నుంచి ఎల్నినో వైపు వెళ్ళే అవకాశం ఉంది. సో ఏదైతే ఈ లానినా నుంచి మనకి ఎల్నినో వెళ్ళే క్రమంలో న్యూట్రల్ అనే ప్రాంతం ఉంటుంది. ఈ న్యూట్రల్ అనే ప్రాంతంలో మనకి ఈ యొక్క వర్షాలు అనేవి అత్యధికంగా ఉండే అవకాశం అయితే మనకి ఈ సంవత్సరం మనకి కనిపిస్తుందండి. సో ఏంటంటే రానున్న రోజుల్లో అంటే ముఖ్యంగా వచ్చే నైరుతి ఋతుపవన సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే అత్యధిక వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు అయితే మనకి చాలా పుష్కలంగా ఉన్నాయి. అటు తెలంగాణలో చూసుకున్న బ్లూ కలర్, ఇటు కోస్తాంధ్రలో చూసుకున్న బ్లూ కలర్, ఇటు రాయలసీమలో కొంచెం తక్కువ బ్లూ కలర్. అంటే తెలంగాణ కోస్తాంధ్రలో ఎక్కువగా ఉంటాయి, రాయలసీమలో కొంచెం నార్మల్ రైన్ఫాల్. అంటే అటు తెలంగాణ కోస్తాంధ్రలో మనకి సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం ఉంటుంది, ఇటు రాయలసీమలో మనకి సాధారణ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రైతులందరూ ఇప్పటి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోండి. సో ఏంటంటే రానున్న 2 నెలల్లో మీరు ఏ పంటలు వేసుకుంటారో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందు త్వరలో వస్తానండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.